నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రుడంటే మానుష రూపధారి అయి మహిన వెలసి పురుషోత్తముడై స్మరణ, ధ్యాన, భజనలు చేసిన మాత్రాన ఐహికాముష్కిక ఫలాలనందించే పరాత్పరుడు. అందుకే రామాలయం లేని గ్రామాన్ని మనం ఊహించలేం. రామభక్తి సామ్రాజ్యాన్ని మించినది మరొకటి ఉండదు. రామనామ స్మరణ సదా చేసే భక్తునికి ఏ దురితాలు, కష్టాలు కలగకుండా కోట గోడలా కాపాడేది శ్రీరామనామమే. ఒక విశాలమైన, భవ్యమైన శ్రీరామాలయాన్ని ఛత్రపతి శివాజీ గురువర్యులైన సమర్థ రామదాసు కోట ప్రాంగణంలో నిర్మింపచేసిన ప్రసిద్ధ ఆలయం నిజామాబాద్ జిల్లాలోని కిల్లా శ్రీ రఘునాథ ఆలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం. సుమారు 4000 చదరపు గజాల ఆవరణ కలిగిన విశాల మందిరం శ్రీ రఘునాథాలయం. ఈ మందిరం తూర్పు అభిముఖంగా వాస్తు సంపదతో భాసిస్తోంది. నిజాం రాజుల పాలనా కాలంలో 1862లో ఈ ఆలయం ఇతర కట్టడాలు సెంట్రల్ జైలుగా మారి రఘునాథుని దర్శనానికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. కేవలం శ్రీరామనవమికే ఆలయ ప్రవేశానికి అవకాశం ఉండేది. అది కూడా జైలు ద్వారం గుండా వెళ్లవలసి వచ్చేది. ప్రజల కోసం ప్రభుత్వం ఈ విశిష్ట ఆలయం పునరుద్ధరణకు 1999లో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆపై ధార్మిక సంస్థ కూడా నెలకొల్పి అవిరళ కృషితో ఆలయానికి గోష్ఠ వైభవాన్ని నేడు తిరిగి సంతరించారు. జైలుని సారంగపూర్కు తరలించారు. ఇప్పుడు ఆలయము, పరిసరాలు ఎంతో ప్రశాంతతలు సంతరించుకొని ఆధ్యాత్మిక భావనలు రేకెత్తించేవిగా ఉన్నాయి. 400 ఏళ్ల క్రితపు ఆలయం నేడు నిత్య ధూపదీప నైవేద్యాలతో అలరారుతోంది. రఘుకులాన్వయ రత్నదీపుడు, అరవింద దళాయతాక్షుడు, అప్రమేయుడు అయిన సీతాపతి శ్రీ రఘునాథస్వామి మందిరం నిజామాబాద్లో కిల్లా శ్రీ రఘునాథాలయంగా సుప్రసిద్ధమై అలరారుతోంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ 7వ నంబర్ జాతీయ రహదారిలో 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజామాబాదుకు తొలుత ఇందూరు అని, ఇంద్రపురి అనే నామమే ఇందూరుగా మారిందని చెబుతారు. నగరం విష్ణుకుండినుల కాలంలో నిర్మించబడగా రాష్ట్రకూటుల కాలంలో ప్రస్తుతం అగబడుతున్న కోట నిర్మాణం జరిగిందని, ఈ కోటను బోధన్ చాళుక్యులు, కాకతీయులు ఆపై బలిష్టంగా పునర్నిర్మాణం చేసి పటిష్టపరిచి ఉంటారని భావన. ఈ కోటపైనే రఘునాథాలయం చెక్కు చెదరని భవనంగా శోభిల్లుతోంది. ఈ సింహద్వారాన్ని దాటి మెట్ల ద్వారా పైభాగానికి చేరాలి. ఇక్కడ మరొక ద్వారం కూడా రాతితో చెక్కబడిందే అదే రీతిన సాక్షాత్కరిస్తుంది. కోట గండశిలా నిర్మాణం కాగా కోట గోడలకు అక్కడక్కడ బురుజులు, పక్కపక్కన గూళ్లు నిర్మించబడి ఉన్నాయి. తెల్లని గోపురం, ప్రాకారంపై సింహాలు, గరుత్మంతుడు మనకు కానవస్తాయి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా, బ్రహ్మ
ब्रह्माण्ड नायका आदिमध्यांतरहिता